దాన్ని కప్పిపుచ్చి ఆ హోమం చేయడం వల్ల ప్రత్యంగుఖంగా హోమం చేశారు కాబట్టి వారు పడమరకు వెళుతున్నట్టు కనిపిస్తున్నది కానీ వాళ్ళు తూర్పులకు వెళ్ళేటప్పుడు అపిగృహ్య కప్పి వెళ్తారు కాబట్టి కనబడడం లేదు అని ఈ విధంగా ప్రతిదానికి సైన్స్ వాళ్ళు చంద్రమండలానికి కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టి చంద్రమండలానికి మహాప్రయత్నం వాళ్ళు సామాన్యమైన శక్తి గలవాడు చాలా గొప్పవాడు మేధా సంపన్నులు విద్వాంసులు కానీ 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 సంవత్సరాల కోసం 10 మాసముల్లోనే తిరిగి వచ్చి అక్కడ ఏమున్నదని చెప్పారు నీళ్లు మట్టి ఉన్నది అని చెప్పారు మన వాళ్ళు ఏనాడు 5 పైసలు ఖర్చు లేకుండా ఒక మాట వేదం చెప్పింది చంద్రమావా అపామాయతనం ఆయతనవాన్ భవతి యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై చంద్రమస ఆయతనం ఆయన నీళ్లు చంద్రుడి దగ్గర ఏమున్నాయి అంటే నీళ్ళే ఉన్నాయి యోపాం పుష్పం వేద్ అని ఇలాంటి విషయాలు భూమండలం రాత్రిపీడు మీరు పరీక్ష చేస్తే పక్షులు భూమి మీద ఉండవు ఇది మీరు ఎప్పుడైనా పరీక్షించారా అంటే భూమి మీద పక్షులు ఉండవు ఏమి కారణం ఎందుకు ఉండవు ఇయం వయోభ్యో నక్తం దృశేదీప్యతే ఇయం అంటే ఈ భూమండలం అంతా వయోభ్య అంటే పక్షులకు నక్తం రాత్రి నైట్ శబ్దమే నక్త శబ్దమే నైట్ దృశేదీప్యతే వాటి దృష్టిలో ఇదంతా అగ్నిగోళం నడుతూ ఉంటుంది అందుకని అగ్ని వాటికి కనిపిస్తుంది కాబట్టి భూమి మీద నివాసం చేయకుండా మీరు ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడ అగ్ని తస్మాత్ ఇయం వయోభ్యో నక్తం తస్మాత్ ఇమాం వయాగుంసి నక్తం స్వామి అవశ్యం ఇమాం వయాగుంసి నక్తం నాధ్యాసతే కాబట్టి వాటి అలా పక్షి భూమి మీద ఉండకపోవడానికి కారణం ఏమిటి అంటే ఇదంతా అగ్నిగోళం అగ్ని ఎలా అయింది అంటే ఆపో వరుణస్య పత్నయ ఆసన్ తా అగ్నిరభ్యధ్యాయత్ తాస్సమభవత్ తస్య వేతః పరాపతత్ తదియమభవత్ యద్వితీయం పరాపతత్ తదసావభవత్ ఇయం వై విరాట్ అసౌ స్వరాట్ కాబట్టి ఇదంతా అగ్నిగోళమే అదంతా సూర్యుడు ఇక్కడ అగ్ని రూపంలో అక్కడ సూర్య రూపంలో ప్రథమంజజ్ఞే అని ఈ విధంగా మొత్తం అంతా పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉండి జగత్తునంతా రక్షిస్తున్నారు కాబట్టి ఈ యజ్ఞాగాది క్రతువుల ద్వారా దేవతను ఆరాధించి దేవతానుగ్రహం వల్ల సస్యశ్యామలంగా ఉండాలని ఉద్దేశ్యంతో యజ్ఞాద్భవతి పర్జన్య పర్జన్యాదన్న సంభవ అన్నాద్భవంతి భూతాని యజ్ఞ కర్మ సముద్భవ కర్మ అంటే ఏమిటో మీరు అనుకుంటారు కర్మ అంటే తుచ్చం కాదు కర్మ బ్రహ్మ స్వరూపిణే కర్మ పరమేశ్వరుడు యొక్క స్వరూపం బ్రహ్మ పరమేశ్వర యావత్ బ్రహ్మాండం అంతా ఇదంతా కనిపించేదంతా కర్మస్వరూపం అతీతమైన ఆత్మశక్తి మన శరీరంలో నోరు మాట్లాడుతున్నది చెయ్యి పనిచేస్తుంది ఇదంతా కర్మ దీనికి ప్రధానభూతంగా లోపల ఉండి ఉద్దేశేర్జున తిష్టతి ప్రేరణ చేసే ఏ శక్తి ఉన్నదో అది పరమాత్మ అలాంటి పరమాత్మ యొక్క ఆరాధననే యజ్ఞము ద్వారా దాన్ని తెలుసుకొని జగత్తు అందరికి సద్బుద్ధిని ప్రసాదించి అపామ సోమం ఇప్పుడు యజమాని గారు చెప్తారు అపామ సోమం నేను సోమపానాన్ని చేశాను దీనివల్ల ఏమైంది అమృత అభూమా జ్ఞానం వచ్చేసింది మరణం శరీరానికి ఆత్మకు లేదు అనే జ్ఞానం వచ్చి అమృత అభూమా అదస్మజ్యోతి ఆ పరమాత్మ తత్వాన్ని నేను దర్శించాను అవిధామ దేవాన్ మొత్తం అంతా బ్రహ్మాండం అంతా దేవతామయమని గ్రహించాను కిమస్మాన్ కృణవదరాది ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు శత్రువు నన్నేం చేస్తాయి కాబట్టి ఇక్కడ సాక్షాత్ పరమేశ్వర స్వరూపాన్ని ఈశ్వరుడు అంటే ఎవరు అష్టమ
మూర్తయః అని భూరంభంస్య నలో ఇలోంబరమహర్నాథో హిమాంశుః పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశత. బుద్ధిమంతులకు ఇంతకంటే వేరే ఏం లేదయ్యా. మీకు వ్యవహారం చేయాలంటే డబ్బులు చేతిలో రాగా. పిచ్చివాడికి డబ్బుతో పని లేదు, కానీ మంచివాడికి డబ్బు అవసరం. అలాగే మీరు ఎవరైతే భగవద్ ఆరాధన చేయాలంటే 8 మూర్తులు తప్ప ఇంకొకటి లేదు. ఆ 8 మూర్తుల్లో ఈ సోమపానం చేసినటువంటి వారు సాక్షాత్ పరమేశ్వర స్వరూపుడు అని వేదం. ఎలా అయితే రాష్ట్రపతి గారు వారు ప్రమాణ అంతకు పూర్వం ఈ ఒక 130 కోట్ల జనాభా వారికే ఓటు వేసిన వారు రాష్ట్రపతి కాలేదు. వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారికి ఎలా అధికారం వస్తుందో అందుకోసమే వాచం వాచి వాచీమా విశ్వ భువనాన్యర్పిత. ఎక్కడ భూమండలం ఉంది అధికారం అంతా ఎట్లా వచ్చింది? వాక్కు ద్వారా వచ్చింది. లక్ష్మీర్నిహితాది వాచి అలాంటి దాన్ని అదే వాక్కు వేదవాక్కు. వేదవాక్కు ద్వారా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి జగత్తులకు ఏది అవసరమో అదంతా ఇచ్చే సామర్థ్యం. ఒక పూర్వంలో ఒక మద్రాసు యూనివర్సిటీలో ఆ మధ్య ఈనాడు పత్రికలో టూకీ గారు ఒకటి వచ్చేది, ఇప్పుడు రావడం లేదు. దాంట్లో ఏమి వారు ఒక విమర్శ చికిత్స ఒక డాక్టరేట్ చేశారు. చేసి ఈ ఉత్తరానికి తలకాయ చేసి పడు నకరాచిదురచ్చిరా, ఉత్తరానికి శిరస్సు చేసి పడుకోవద్దని పెద్దారంతా చెప్పారు. ఏమి కారణమని దాని మీద విచికిత్స చేశారు ఆ డాక్టర్. చేసి దానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు, కొన్ని సంవత్సరాలు బట్టి. తర్వాత దాన్ని ఎలక మీద ప్రయోగం చేశారు. చేసి ఎలకను ఉత్తరానికి శిరస్సు చేసి పడుకోబెడితే ఏమైంది? గుండె వేగంగా కొట్టుకొని త్వరగా ప్రాణం పోవడానికి అనుకూలమైంది. మ్యాగ్నెట్ ఏదో ఉంటుంది, అది ఆకర్షిస్తుంది అని చెప్పి చివరకు 3 సంవత్సరాలు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తేల్చారు. మనవాళ్ళు ఏం చెప్పారు? 5 పైసలు ఖర్చులే నకదాచిదురచ్చిరా. 5 పైసలు ఖర్చు లేకుండా మహర్షులు, అతీంద్రియ ద్రష్టైన మహర్షులు. వ్యాసుడు అంటే వీరెవరు? వ్యాసో నారాయణ పరమేశ్వరుడు యొక్క ప్రతినిధిగా వచ్చి 18 మహాపురాణములు. జగత్ సర్వం వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. జగత్ అంతా వ్యాసుడి యొక్క మాటలు మనం మాట్లాడాల్సిందే, కానీ మన స్వతంత్రమైన మాటలు లేవు. అలాంటి వ్యాసుడు సాక్షాత్ నారాయణ మూర్తిగా వచ్చి, నారాయణ అంశముగా వచ్చి ఈ విధంగా మొత్తం సంస్థ అటువంటి పురాణాల్లో ఏం చెప్పారు? నకదాచిదురచ్చిరా. ఇటువంటి ధర్మాలు అనంతమైన ధర్మాలు. అందుకోసమే శృతి స్మృతి మమైవాజ్ఞే. శృతి అనగా వినపడ్డది. అందరూ పాఠ్య పుస్తకాల్లో ఇప్పుడు రాసే 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాలు 4 ఒకరిని ఒక నిర్ణయం లేదు. అనేక 30,000 సంవత్సరాలు కూడా అనంతమైన కాలం నుంచి అనంతావైవే ఎప్పటి నుంచి ఉన్నది? ఆకాశవాణి అక్కడి నుంచి వచ్చి యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తన్మదేవ ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. అలాంటి పరమాత్మ జగత్తును సస్యశ్యామలం చేయాలి, అందరినీ సుఖంగా ఉంచాలని ఉద్దేశ్యంతో బ్రహ్మను కల్పించి యో వై వేదాంశ్చ ప్రహిణోతి వారికి వేదములని ఉపదేశం చేశారు. అంతేగాని పరమేశ్వర కృతం కూడా కాదు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు మన కృతం కాదు. అలా నేనే విడుస్తున్నా. బ్రహ్మాండం మంచి నిద్రలో ఉన్నాం, సుషుప్తి గాఢ నిద్రలో. అప్పుడు నీ ప్రయత్నం ఏమైనా ఉన్నదా? ఎలా నీ ప్రయత్నం లేకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడుస్తుంటాయో అలాగే పరమేశ్వరుడు సర్వం తేజస్సామ రూప్యగుం శశ్వతు. సామవేదము యొక్క తేజో రూపమే సూర్యుడట. సర్వం తేజస్సామ రూప్యగుం. ఇంకా ఇంతవరకే కాదు, కర్మ సాక్షి జగచ్చక్షు
అంశుమాలి త్రయీతను. త్రయీ అంటే ఇతి వేద త్రయీ. ఈ త్రయే ఆ సూర్యుడి యొక్క శరీరం అంటే అని చెప్తున్నది. ఎవరు చెప్తున్నారు? వేదం చెప్తున్నది. ఎందుకంటే ఇటువంటి యొక్క ఉత్తరానికి శిరస్సు పడుకోవద్దని 5 పైసలు ఖర్చు లేకుండా చెప్పిన వేదం. ఈ పక్షులన్నీ భూమి మీద ఉండడానికి ఎందుకు ఉండవు అంటే అగ్ని రూపమని చెప్పడం. ఇలాగే చంద్రమండలంలో అక్కడ జలం ఉన్నది అని చెప్పిన వేదవాక్కులు. అలాగే వేదవాక్కులు రేతస్సులోనే ప్రాణం ఉన్నది అని ఇలా దాని ద్వారా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇటువంటి అనంతరం నేను సమయం లేదు, నాకు చెప్పే సామర్థ్యం లేదు. మీ అందరికి వినే సామర్థ్యం ఉన్నది కానీ చెప్పే సామర్థ్యం నాకు లేదు. అయినాగా ఇలాంటి అనంతమైన వేద సార రత్నావళి రహస్యాది రహస్యములను ఇట్లా వెదజల్లినటువంటి యొక్క వేదము. కాబట్టి అలాంటి వేదాన్ని మీరు గ్రహించి వేదము కాబట్టి ఈ లౌకికము వీటన్నిటికంటే చాలా ఉన్నతమైనటువంటిది వేదవాక్కులు. అందుకోసమే నా మాట వేదవాక్కు అని తాగి కూడా వాడు అంటారు. నా మాట యాదవాక్కు అంటే వేదవాక్కులకు తిరుగులేదు. అలాంటి వేదవాక్కుల ద్వారా వేదము చెప్పినటువంటి యొక్క క్రియాకలాపాన్ని ఇక్కడ ఆ సభవారు ఇది శ్రౌత సంవరి ఈ ప్రాంతం అంతా చూశారు. ఇదంతా ఎడారిగా మారింది. ఒక చెట్టు లేదు, ఒక పంట పంటదు. ఇదంతా చాలా పాడైపోతుంది అనే ఉద్దేశ్యంతో వారు నరేంద్ర కాప్రే మహాభావులు చాలా గొప్పవారు. మనమంతా నరుడు, వారు నరేంద్రుడు. వారు సంకల్పం చేశారు ఈ ప్రాంతాన్ని ఉద్ధరించాలని. అన్ని ప్రాంతాలు తిరిగి ఇక్కడికి వచ్చి వేద శాస్త్రముల ద్వారానే జగత్తు చోడ ప్రసక్తి వచ్చింది. అందరూ అడిగారట వ్యాసుడి దగ్గరికి, జగత్తు ఎలా బాగుపడుతుంది, ఏం చేస్తే బాగుపడుతుంది అని అడిగారు. స్థాపయధ్వం ఇమం మార్గం ప్రయత్నేనాపి హేద్విజాః స్థాపితే వైదికే మార్గే సకలం సుస్థిరం భవే. జగత్తంతా సుస్థిరముగా బహుకాలము ఉండాలంటే యావత్ భాగీరథీ గంగా, యావత్ దేవో మహేశ్వర, యావత్ ప్రకాశతే భాను, తావత్తు అంతవరకు సుస్థిరంగా ఉండాలంటే ధర్మంతో ఉన్నప్పుడే శాశ్వతంగా నిలుస్తుంది. మంది దగ్గర డబ్బు తెచ్చుకొని వీడు విశంకమానో భవతః పరాభవం అంటే పాండవులు వనవాసం చేస్తూ దుర్యోధనుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ దూత వచ్చి చెప్పాడు ఎలా దుర్యోధనుడు యొక్క రాజ్యం ఎలా ఉన్నది అని. వీళ్ళు పంపించి తెలుసుకుందామని అరణ్యంలో ఉన్న పాండవులు ఆలోచిస్తే వెళ్ళిన దూత వచ్చి చెప్పాడు విశంకమానో భవతః పరాభవం. ఎక్కడ ఎప్పుడు వచ్చి కొడతారో అని. రాజ్యం బాగా చేస్తాడు, కోట్లు సంపాదిస్తున్నాడు, దానం చేస్తున్నాడు, కానీ మనస్సులో విశంకమాన ఏమని భవతః పరాభవం, మీ నుంచి ఎప్పుడు పరాభవం అవుతుందో అని మనస్సులో సంతాపం కలుగుతుంది. అప్పటికి అలా పీఠం మీద కూర్చున్నాడు. కానీ అలాంటి యొక్క ఈ వైదిక ఇటువంటిదంటే చాలా గొప్పదైనటువంటి వైదిక విజ్ఞానం. కాబట్టి వేదవాక్యముల ద్వారా చెప్పబడిన దానికి మళ్ళీ తిరుగులేనటువంటి విషయాలు ఇక్కడ వచ్చిన వాళ్ళు అలాంటి ఉద్దేశంతో వేద విహిత కర్మలు చేసి అందరికి అంటే ఇప్పుడు ఆ మధ్య వర్ష ప్రయోగానికి ఏదో చేశారు. ఏం చేశారు? కృత్రిమ వృష. అది ఏమి వృథా 15 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే అది పోయేది. కానీ యజ్ఞము ద్వారా అలా తప్పకుండా జరిగి తీరుతుంది. ఇది మనస్సులో పెట్టుకొని ఈ ప్రాంతం అంతా సస్య సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు. అందరూ మంచినే చూడాలి, చెడు చూడ. ఈ భావంతో ఇక్కడ యజ్ఞాగాది క్రతువులు చేయించాలని అక్కడ ధర్మపురిలో అక్కడ మహాహస్తి దక్షిణేనో
ఆ, సఖాయో మారిహణ్యదా ఎంత చెప్పినా సముద్రంలో ఇది ఆకాశంలో విమానం ఎంత కావాలంటే అంత ఎగరొచ్చు. విషయం అనంతమైన విషయాలు. సమాప్తి ఎక్కడికి ఆమె రొట్టె చేతిలో పెట్టుకొని ఎక్కడి నుంచి తినాలి, ఎక్కడికి వదిలిపెట్టాలి విషయాలు అందరూ తెలిసిన వాళ్ళే. అయోగ్యులు ఎవరు లేనే లేరు. అందరూ యోగ్యులే. వచ్చిన ఋత్విక్కులు యతీశ్వరులు లాంటి వారు చేయించేవారు. ఇదంతా దేశం బాగుండాలి, వేదోక్తమైన కర్మాలు చేసినప్పుడే బాగుంటుంది అనే ఉద్దేశంతో వైదిక ధర్మను వారు స్థాపించి ఎక్కడో అన్నం ఉన్న చోట అన్నం పెట్టచ్చు. అన్నం లేని